స్త్రీ పురుషులనే ఏ నటులకు దేవుడిచ్చెను మట్టి పాత్ర. స్త్రీ పురుషులనే ఈ దేహంతో పోషించాలి క్రీస్తు లాంటి పాత్ర. జన్మతో మొదలైంది నటన, దేవుడే నీకు రాశాడు ఈ రచన. ఓడించే పాత్రిది, నటనకు వేదికిది, స్త్రీ పురుషుల వేషమిది, నరులందరి పాత్రే. ఎముకలు కనపడకుండా కప్పి నలుపు తెలుపు రంగు పూసి తల్లి గర్భంలో నుండే మేకప్ వేసేశాడు. భూమిని వేదికగా నిర్మించి సూర్యుని చంద్రుణ్ణి వెలిగించి పచ్చని మొక్కలు మొలిపించి వేదిక నిర్మించాడు. హీరోగా పాత్ర ఇచ్చాడు, నిన్ను జీరోగా మార్చి వేశాడు. పురుషుని కొరకే స్త్రీని ఇచ్చాడు, స్త్రీ సంతానాన్ని వైరంగా మార్చాడు. దైవ పాత్ర నీకు ఇస్తే దయ్యం విల్లన్గా మార్చాడు. స్త్రీ పురుషులనే ఏ నటులకు దేవుడిచ్చెను నీకు మట్టి పాత్ర. స్త్రీ పురుషుడనే దేహంతో పోషించాలి క్రీస్తు లాంటి పాత్ర. జన్మతో మొదలైంది ఈ నటన, దేవుడే నీకు రాశాడు ఈ రచన. యేసుని లోకానికి పంపించి చెయ్యవలసిన పాత్రేంటో రాసిచ్చి దేవుడు రాసించిన పాత్రే చేసి చూపించాడు. మనుషులు యేసుని దూషిస్తున్నా, నీకు దయ్యం పట్టిందని అంటున్నా, దేవుడు చూపింది చేసి ఎంతో మెప్పించాడు. కష్టంగా పాత్రున్న పోషించాడు, ఎంతో ఇష్టంగా పాత్ర పోషించాడు. పాపాత్ములనే క్షమించే పాత్ర ఇచ్చాడు, వారు శిక్షిస్తున్నా ప్రేమించి మరణించాడు. దేవుడిచ్చే ఈ పాత్రే నిన్ను పోషించమన్నాడు. స్త్రీ పురుషులనే ఈ నటులకు దేవుడిచ్చెను మట్టి పాత్ర. స్త్రీ పురుషుడనే దేహంతో పోషించాలి క్రీస్తు లాంటి పాత్ర. జన్మతో మొదలైంది ఈ నటన, దేవుడే నీకు రాశాడు ఈ రచన. దేవుడిచ్చే పాత్రిది, నటనకు వేదికిది, స్త్రీ పురుషుల వేషమిది, నరులందరి పాత్రే ఇది.